బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం. కీలకం కానున్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్. ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్, ఈటల, బండి తదితరులు. ఆధారాల కోసం అధికారుల ముమ్మర ప్రయత్నాలు అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం కదా. అయితే ఎవరైతే ప్రభాకర్ రావు అనేటోడు వాడు వచ్చి గనక లొంగిపోయి విచారణలో కనుక పాల్గొంటే తప్ప అసలు విషయాలు బయటపడవు. చాలా తెలివిగా ప్రభాకర్ రావును ఈరోజు విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ నిజాయితీపరుడైతే, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళెవరైతే అందరు నిజాయితీపరులైతే ప్రభాకర్ రావును రప్పియండి. ఎందుకు దొంగలాగా ఆయన విదేశాలకు పంపిర్రు? ప్రభాకర్ రావు నిజంగా దొంగ కాకపోతే ఎందుకు లొంగిపోతలేడు? ఎందుకు విచారణ అటెండ్ అవుతలేడు? ఇది కదా తెలియాల్సిన అంశాలు. ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతాడు? ఎన్ని రోజులని విదేశాల్లో పారిపోతాడు? దొరకడా? దొరికినప్పుడు బెండి తీయరా? ఖచ్చితంగా ఆయన పోలీసే కదా. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇట్లా దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడం అవుతుందో నిజంగా కూడా ఈ దుర్మార్గమైనటువంటి విషయం. అసలు ఆయన పారిపోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆయన పారిపోవడానికి మరి ఎయిర్పోర్ట్లో ఎందుకు తనిఖీలు చేయలేదు? ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాయకర ఒప్పందం ఏంది? ఈ విషయాలన్నీ కూడా తెలియాలి కదా వాస్తవంగా. కానీ తెలివై ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచే అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ కోసం కోర్టుకు అందించే రిమాండ్ నోట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లోనూ బీఆర్ఎస్ సుప్రీం అంటూ అనేక మాటలు పోలీసుల దర్యాప్తు కీలకమైన అంశంగా మారింది. సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి సంభాషణలు రికార్డ్ చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీంకే పంపించారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. రికార్డింగ్ సంభాషణలు ఈయనకు పంపించారా? వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా? కొన్ని నెలల పాటు ఈ నిఘాను ముమ్మరం చేయడానికి అలాంటి ఆదేశాలే కారణమా? ఇవి ఇప్పుడు పోలీసులు వేధిస్తున్న ప్రశ్నలు. పెన్ డ్రైవ్లో అందజేత. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితర ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టారని, వారి సంభాషణలు ఎప్పటికప్పుడు ఎస్ఐబి ఆఫీసర్లు రికార్డ్ చేసిన ఆడియో ఫుటేజ్ను ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్లో సుప్రీంకు అందజేశారని, వాటిని విన్న తర్వాతనే తదనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ఇప్పుడు దర్యాప్తు చేసిన పోలీసుల సందేహం. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు పోలీసులు కస్టడీలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. చేర్చింది ఎవరు? ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన మాటలన్నింటినీ సుప్రీంకు ఎవరు చేర్చారు? ఎప్పుడెప్పుడు పంపించేవారు? వాటిని ఏ విధంగా చేసేవారు అనేటువంటి కోణంలో కూడా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం కనబడతా ఉంది. ఇక కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక లుచ్చ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఫోన్లను విని ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఎవడైనా ఫేర్ గేమ్ ఆడతాడు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పొలిటికల్ గేమ్ ఆడతామని చెప్పేసి అనుకోలే. అందుకే కేసీఆర్ ఎప్పుడు కూడా చాణక్యుడు కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఒక అజ్ఞాని. కేసీఆర్ అసలు దూరదృష్టి లేనటువంటి ఒక దొంగ. వాస్తవంగా ఆయన మాటలతోటి గారడి చేస్తాడు తప్ప ఆయనకు రాజకీయ చిత్రత కానీ, రాజకీయ దురదృష్టి కానీ, అసలు ఏ విజ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని కేసీఆర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు విని అవసరమైంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఇంకా 9వ పేజీలో కూడా చాలా క్లియర్గా ఉంది ఇందులో. సుప్రీం వినేవారా? విన్న తర్వాత తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? కొత్తగా లిస్టులోకి చేరిన వ్యక్తులు ఎవరు? అందుకోసం పెన్ డ్రైవ్లు వినియోగించారా? వీటిని సమకూర్చే బాధ్యత తీసుకున్నది ఎవరు? అనేకమైనటువంటి అంశాలపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు స్పష్టత రావాల్సి ఉంది. పెన్ డ్రైవ్లు ఎక్కడున్నాయి? కీలక విషయాలు వెల్లడించిన రాధాకిషన్ రావు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రాధాకిషన్ రావు చాలా పెద్ద ఎత్తున అన్ని అంశాలను కూడా కేసీఆర్ నిరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం. కీలకం కానున్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్. ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్, ఈటల, బండి తదితరులు. ఆధారాల కోసం అధికారుల ముమ్మర ప్రయత్నాలు అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం కదా. అయితే ఎవరైతే ప్రభాకర్ రావు అనేటోడు వాడు వచ్చి గనక లొంగిపోయి విచారణలో కనుక పాల్గొంటే తప్ప అసలు విషయాలు బయటపడవు. చాలా తెలివిగా ప్రభాకర్ రావును ఈరోజు విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ నిజాయితీపరుడైతే, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళెవరైతే అందరు నిజాయితీపరులైతే ప్రభాకర్ రావును రప్పియండి. ఎందుకు దొంగలాగా ఆయన విదేశాలకు పంపిర్రు? ప్రభాకర్ రావు నిజంగా దొంగ కాకపోతే ఎందుకు లొంగిపోతలేడు? ఎందుకు విచారణ అటెండ్ అవుతలేడు? ఇది కదా తెలియాల్సిన అంశాలు. ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతాడు? ఎన్ని రోజులని విదేశాల్లో పారిపోతాడు? దొరకడా? దొరికినప్పుడు బెండి తీయరా? ఖచ్చితంగా ఆయన పోలీసే కదా.
ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇట్లా దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడం అవుతుందో నిజంగా కూడా ఈ దుర్మార్గమైనటువంటి విషయం. అసలు ఆయన పారిపోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఆయన పారిపోవడానికి మరి ఎయిర్పోర్ట్లో ఎందుకు తనిఖీలు చేయలేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాయకర ఒప్పందం ఏంది, ఈ విషయాలన్నీ కూడా తెలియాలి కదా వాస్తవంగా. కానీ తెలివై ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచే అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ కోసం కోర్టుకు అందించే రిమాండ్ నోట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లోనూ బీఆర్ఎస్ సుప్రీం అంటూ అనేక మాటలు పోలీసుల దర్యాప్తు కీలకమైన అంశంగా మారింది. సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి సంభాషణలు రికార్డ్ చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీంకే పంపించారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. రికార్డింగ్ సంభాషణలు ఈయనకు పంపించారా, వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా, కొన్ని నెలల పాటు ఈ నిఘాను ముమ్మరం చేయడానికి అలాంటి ఆదేశాలే కారణమా, ఇవి ఇప్పుడు పోలీసులు వేధిస్తున్న ప్రశ్నలు. పెన్ డ్రైవ్లో అందజేత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితర ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టారని, వారి సంభాషణలు ఎప్పటికప్పుడు ఎస్ఐబి ఆఫీసర్లు రికార్డ్ చేసిన ఆడియో ఫుటేజ్ను ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్లో సుప్రీంకు అందజేశారని, వాటిని విన్న తర్వాతనే తదనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ఇప్పుడు దర్యాప్తు చేసిన పోలీసుల సందేహం. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు పోలీసులు కస్టడీలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. చేర్చింది ఎవరు, ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన మాటలన్నింటినీ సుప్రీంకు ఎవరు చేర్చారు, ఎప్పుడెప్పుడు పంపించేవారు, వాటిని ఏ విధంగా చేసేవారు అనేటువంటి కోణంలో కూడా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం కనబడతా ఉంది. ఇక కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక లుచ్చ ఎవరైతే ఉన్నారో ఇగో ఈ విధంగా ఫోన్లను విని ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఎవడైనా ఫేర్ గేమ్ ఆడతాడు, కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పొలిటికల్ గేమ్ ఆడతామని చెప్పేసి అనుకోలే. అందుకే కేసీఆర్ ఎప్పుడు కూడా చాణక్యుడు కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఒక అజ్ఞాని, కేసీఆర్ అసలు దూరదృష్టి లేనటువంటి ఒక దొంగ. వాస్తవంగా ఆయన మాటలతోటి గారడి చేస్తాడు తప్ప ఆయనకు రాజకీయ చిత్రత కానీ, రాజకీయ దురదృష్టి కానీ, అసలు ఏ విజ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని కేసీఆర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు విని అవసరమైంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఇంకా 9వ పేజీలో కూడా చాలా క్లియర్గా ఉంది ఇందులో. సుప్రీం వినేవారా, విన్న తర్వాత తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, కొత్తగా లిస్టులోకి చేరిన వ్యక్తులు ఎవరు, అందుకోసం పెన్ డ్రైవ్లు వినియోగించారా, వీటిని సమకూర్చే బాధ్యత తీసుకున్నది ఎవరు, అనేకమైనటువంటి అంశాలపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు స్పష్టత రావాల్సి ఉంది. పెన్ డ్రైవ్లు ఎక్కడున్నాయి, కీలక విషయాలు వెల్లడించిన రాధాకిషన్ రావు అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రాధాకిషన్ రావు చాలా పెద్ద ఎత్తున అన్ని అంశాలను కూడా కేసీఆర్ నిరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ పొలిటికల్ పంచాంగం. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల ఆఫీసులో ఉగాది వేడుకలు. ఓ మీడియా అధినేతతో పాటు మంత్రులు కూడా మరణిస్తారట. అబ్బా ఇదేదో వెరైటీ ఉన్నది కథ. ఆ హక్కు ఓటర్లకు లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఆస్తిని తెలుసుకునే అవసరం లేదు. అనవసర విషయాలపై అభ్యర్థులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం.